నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ శరణి. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి హామీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం. మంత్రి నారాయణ కుమార్తె ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి కాపీని చిరంజీవికి అందించారు. అనంతరం రచయిత డాక్టర్ శరణికి, మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావుకు కూడా కాపీలు అందించారు. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మైండ్ సెట్ అనేది నారాయణ సంస్థల్లో ఒక బ్రాండ్ అని అన్నారు. ఒక సాధారణ విద్యార్థిని నారాయణ సంస్థలోకి పంపితే అసాధారణ విద్యార్థిగా తీర్చిదిద్ది పంపుతున్నారన్నారు. మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్ ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. గారైతే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలోనే పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ, మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన, అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను, మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే, సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి, రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన
అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతోటి పాలిటిక్స్ లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన మధుసూదన్ రావు పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మధుసూదన్ రావు కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతోందని భరోసానిచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాశ్మీర్లో ఉగ్రవాదులు చాలా కిరాతకంగా టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన విధానం, అక్కడ తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి మధుసూదన్ గారి హత్య మృతే దీనికి గుర్తు. కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారి క్షణంలో అడుగుతుంది, వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని ఏరి వాళ్ళ విని కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్ని నమ్మి కాశ్మీర్ లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్ని బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉనికి మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు గాని ఎల్లుండి గాని ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్ గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్ లో ప్రతి సమ్మర్ లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అయినది చాలా చాలా బాధ కలిగిస్తా ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి గాని వారి అబ్బాయి గాని వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్ గా, ఎంత మెథాడికల్ గా, కోల్డ్ బ్లడెడ్ గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్న పిల్లల ముందు జరిగాను, కూతురు బిడ్డ ముందు జరిగాను. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నందున నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ చిన్న విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించేందుకు వీల్లేదన్నారు. సభా వేదిక వద్ద జనం గుమ్మకూడకుండా చర్యలు తీసుకోవాలని, భద్రతా బలగాలు అణువణువు గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 44 సంవత్సరాలు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో మత్స్యకార కమ్యూనిటీ ఒకటి. అందుకే ఆ రోజు నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాలు కూడా సహాయపడుతున్నాం. ఆ రోజు ఫస్ట్ మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే పాఠశాల కానీ, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, గృహ నిర్మాణం కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం మనందరికి కూడా తెలుసు. దీంతో పాటుగా వారి జీవనోపాధి పెరగాలని మత్స్యకారులు బోట్లు కానీ, వల్ల కానీ, వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి బొలోరా వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్య సంపద పెరగాలి, 2 మాసాలు హాలిడే ఇస్తే ఆ సమయంలో మత్స్య సంపద పెరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది. అది కూడా
ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. వీళ్ళు 2 మాసాలు వేటకి వెళ్లకుండా వాళ్ళ వృత్తి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి మొట్టమొదట వేట నిషేధ సమయానికి 4,000 రూపాయలు కింద ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 4,000 రూపాయలు 10,000 చేసింది. 4,000 10,000 చేసింది. కానీ లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇవ్వడం తప్ప మిగిలినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సున్నా చుట్టింది. ఎవరికి ఒక బోట్ ఇవ్వలేదు, ఎవరికి ఒక వల ఇవ్వలేదు, ఎవరి మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి అవసరమైనటువంటి ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం ఇవ్వలేదు. వారికి రుణాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేకుండా ఆ 10,000తోనే కాలక్షేపం చేసే విషయం తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చాం, రేపు అధికారంలోకి వస్తే మత్స్యకారులకి వేట నిషేధ సమయానికి ఇప్పుడు వస్తున్నటువంటి 10,000కు తోడు 20,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దినదినం చాలా కష్టం అనుభవిస్తున్నాం. కానీ ఎన్ని కష్టాలున్నా ఎన్డీఏ పార్టీకి అండగా అభిమానించినటువంటి వర్గం గత సంవత్సరం ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశం 26వ తారీఖున దీని పేరు కూడా ఇప్పుడే డిసైడ్ చేశాం, మత్స్యకార చేయూత పథకం. ఇంతకు ముందు ఇచ్చిన 10,000కి 10,000 కలిపి 20,000 రూపాయలు. రేపు మేము అందజేస్తున్నటువంటి డబ్బు 258 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. ఇన్ని నిబంధనలు పెట్టి చాలా మందికి ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ పథకానికి 104 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు 26వ తారీఖున మేము ఇస్తున్నటువంటి పథకానికి 258 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇదేదో 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం. ఈ పథకాన్ని గత 5 సంవత్సరాలు ఒక 5 పైసలు కూడా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా భీముడోలులో కూటమి శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో భీముడోలు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సంత మార్కెట్ వరకు కూటమి నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి ఉగ్రవాదం నశించాలి, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఉగ్రదాడిలో మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి బాధాకరమని, ఇలాంటి దాడులకు పురికొల్పుతున్న పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టాలన్నారు. కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పహల్గావ్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా పర్యాటకులైనటువంటి హిందూ సోదరులందరినీ కూడా మతం అడిగి మరీ దుర్మార్గంగా కాల్చిసమ్మినటువంటి దుర్ఘటనను యావత్ దేశమంతా కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ లో అలజడి సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే దుష్ట ప్రయత్నాలు చేస్తా ఉందో దానికి నిరసనగా గుంటూరు నియోజకవర్గం మూడోలు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే మేధావులు, పెద్దలు, ప్రజలందరూ కూడా భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాడి సంఘటనను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా రూపొందినటువంటి అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ఈ భారతదేశానికి ఏదో ఒక మచ్చ తీసుకురావాలి, ప్రశాంతంగా ఉన్నటువంటి భారతీయుల్లో కల్లోలు సృష్టించాలని ఒక దుష్ట బుద్ధితో పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క చర్యను మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కానీ ఏకోన్ముఖంగా ఖండించడమే కాకుండా బీహార్లో నరేంద్ర మోదీ గారు ఏదైతే మాట్లాడాడో వాళ్ళ దాడి చేసింది హిందువుల మీద కాదు భారతదేశం మీద అని చెప్పి ఏదైతే అని చెప్పి మోదీ గారు వ్యాఖ్యానించారో అది ఖచ్చితంగా కరెక్ట్ అని, మరి అటువంటి భారతీయుడి మీద దాడి జరిగినప్పుడు భవిష్యత్తులో భారతీయుడి మీద ఎవడైనా దాడి చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మరి మాకు తెలిసైతే మేము నమ్ముతా ఉన్నాం
భారతదేశం అంటే ఏంటో చూపించేది ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే చూపిస్తారు ఆయన. ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్యను మనం అందరం కూడా ముక్త కంఠంతో సమర్థించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.